హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే దేవదాస్ అలియాస్ లోకేష్ కనగరాజు ఒక గ్యాంగ్స్టర్. సర్కార్ టీంలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు పోలీసులపై దాడి చేసి కొత్తగా వచ్చిన తుపాకులను ఎత్తుకుపోతుంటారు. అదే టైంలో కొడుకు చదువు కోసం భూమి అమ్మి 7 లక్షలు పోగు చేసి ఇంటికెళ్తున్న ఒక వ్యక్తిపై పోలీసులు దాడి చేసి చంపేసి ఆ డబ్బుని దోచుకెళ్లిపోతారు. ఇది తెలిసిన దేవదాస్ టీం ఆ పోలీస్ని చంపేస్తారు. దీంతో సర్కార్ టీంని ఎలిమినేట్ చేసేందుకు భోగరాజ్ అనే పోలీస్ టీం రంగంలోకి దిగుతుంది. వాళ్ళకి దొరకకుండా దేవదాస్ టీం వేరే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఒక హోటల్ ఉంటుంది. అక్కడ పార్వతి అనే అమ్మాయి పరిచయం అవుతుంది కనగరాజ్కి. ఆమె అందులో పాటలు పాడుతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆమెకు పడిపోతాడు దేవదాస్. ఆమెకు దగ్గరయ్యే క్రమంలోనే పోలీసులు దాడి చేస్తారు. ఆ దాడిలో పార్వతి చనిపోతుంది. దీంతో బాధపడిపోతాడు దేవదాస్. పోలీసులకి కూడా దొరికిపోతాడు. కానీ ఆ తర్వాత తప్పించుకొని ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు. ప్రాస్టిట్యూషన్ హౌస్ లో ఉంటాడు. అక్కడ చంద్ర అలియాస్ వామిక గబ్బి పరిచయం అవుతుంది. ఆమె తన బాధని పంచుకోగా ఆ గృహం నుంచి విముక్తి కల్పిస్తాడు. అయితే పోలీసులు తర్వాత అటాక్ చేస్తారు. ఆ క్రమంలో దేవదాస్ టీం నుంచి 2 చనిపోతారు. అంతేకాకుండా సర్కార్ని చంపేస్తారు పోలీసులు. దేవదాస్ టీంని లేపేసేందుకు స్కెచ్ వేస్తారు. ఆ తర్వాత ఏమైంది, తన వాళ్ళని చంపిన పోలీసులపై దేవదాస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, చంద్రకి కొత్త లైఫ్ ఇచ్చాడా, దేవదాస్ డబ్బు కోసం ఆరాటపడుతుంటాడు. మరి ఆ డబ్బు ఎవరికి, చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. ఇదొక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా. కాకపోతే దానికి ఒక పీరియాడిక్ సెటప్ని తీసుకొని స్టోరీని నడిపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో లోకేష్ అండ్ గ్యాంగ్ అసలు ఎందుకు గన్స్ దొంగతనం చేస్తున్నారు, అసలు ఈ గ్యాంగ్ లక్ష్యం ఏమిటి అనేది చూపించకుండానే ఒక రకమైన ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఆ తర్వాత స్టోరీలోకి వామిక గబ్బి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా స్టోరీలో ఏమైనా ట్విస్టులు ఉంటాయా అంటే అది ఏమీ ఉండదు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తి పోలీసుల నుంచి న్యాయం దొరకని క్రమంలో వారిపై తిరుగుబడే ఒక ప్రయాణంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఓవరాల్గా డీసీ సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాత్రమే. అంతో ఇంతో ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ మాత్రమే. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.